మచిలీపట్నంలో నాసిరక జీడిపప్పు ఖర్జూర పండ్లు అమ్ముతున్న మిస్టర్ నట్స్ షాప్పై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మచిలీపట్నం బెల్లకోట సందులోని మిస్టర్ నట్స్ షాప్పై ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. లైసెన్స్ లేకుండా సొంతంగా ప్యాకింగ్ చేసి అమ్మకాలు జరపడం, లైసెన్స్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎగ్గొట్టడం, గడువు తేదీ ముగియకుండానే నాసిరకం జీడిపప్పు పురుగులు పట్టిపోవటం, ఖర్జూర పండ్లు వాసన రావటం ఈ సందర్భంగా గుర్తించారు. వాటన్నిటినీ నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం బాంబే పంపించారు. కన్వెన్షన్ పట్రా అది అంతేగాని లేకపోతే ఎలా ఎందుకు తేడా వస్తుంది చెప్పండి. ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి మిస్టర్ నట్స్ అనేటటువంటి ఈ షాప్ మీద వచ్చిన కన్జ్యూమర్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని ఇవాళ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ వేసే ప్యాకెట్ల మీద కొన్ని లేబులింగ్ రూల్స్ లో వైలేషన్స్ ఉండటం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని శాంపుల్స్ కూడా తీసి వాటిని ల్యాబొరేటరీ పంపిస్తున్నాము. ల్యాబొరేటరీస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాటి మీద కేసు పెడతాము.
ఆల్రెడీ లేబులింగ్ రూల్స్ లో లేదు కాబట్టి ఒక కేసు నమోదయ్యి ఉంటుంది. అంటే ఏం కంప్లైంట్ వచ్చింది సార్? కంప్లైంట్ జీడిపప్పు గుండ్లలో పురుగులు వచ్చినాయని వచ్చి అది శాంపిల్స్ తీసాము. ప్లస్ తర్వాత ఈ లేబుల్స్ కూడా చూస్తే ఈ లేబుల్స్ అన్ని యాక్ట్ కి అనుగుణంగా లేవు. దాని మీద అదొక కేసు నమోదు చేయడం జరిగింది. అంటే మచిలీపట్నం ఇంకేమైనా ఉన్నాయి? ఇది ఒక్కటే సార్ ప్రస్తుతానికి ఇద్దరు. సరే, మళ్ళీ ఇంకేదైనా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ వస్తాయి.